మున్సిపల్ అధికారుల అధికార పరిధిని విస్తరించడంతో మున్సిపాలిటీల గ్రేడ్లను 6 నుంచి 3కు తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సెక్రటేరియట్లో దాదాపు 5 గంటల ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సాగింది. మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుకు సంబంధించి జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా చెట్టు నీరు కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆలయ పాలక మండళ్ల పదవీ కాలాన్ని 2 ఏళ్ల నుంచి ఏడాదికి తగ్గించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యపై కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగినట్టు సమాచారం. ఇటీవల భారీగా జీతాలు పెంచడంతో ఉద్యోగులను క్రమబద్ధీకరించుకుంటే బాగుంటుందనే అభిప్రాయం మంత్రి మండలిలో వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అంతర్శాఖల బదిలీతో ఖాళీలు భర్తీ చేయాలనే అంశాన్ని చర్చించారు. భవిష్యత్తులో టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.